ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి నువ్వు లోకేష్ అన్న పక్కనే ఉండి యాంకరింగ్ చేసావు కదా, ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే రాజకీయ పార్టీలని ఏది అంటే రికగ్నిషన్ చేయకుండా పిల్లల కోసం అంటే ఎడ్యుకేషనల్ గ్రోత్ అనేది చేయడం వల్ల కంట్రీని డెవలప్ చేసుకోవడం అనేది ఆయన వ్యూ అనేది నాకు చాలా నచ్చింది. వారు పెద్దవారైనా కానీ ఫ్రెండ్లీగా మాట్లాడారు, దానికి సంతోషంగా ఉంది. ముందు ఏం చెప్పినా కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు చెప్పారు, రేపే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు చూడండి, అది నాకు చాలా బాగా అనిపించింది. హీస్ పర్ఫెక్ట్ యాజ్ ఏ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనిపించింది నాకు. ఆయన అభివృద్ధి చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు అకాడమిక్ మన పర్సంటేజ్ బాగోలేదు, ఇంప్లిమెంట్ చేద్దాం. ఏమని చెప్పారు, మీరు అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీది బాగుంటే మీ కాలేజ్ ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగోలేదని చెప్పారు, కంపల్సరీ మీరు మంచి ప్రోగ్రెస్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేద్దామని చెప్పారు కదా.